భారత రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మరో మైలురాయిని చేరుకుంది. భారత వైమానిక దళంలో రాఫెల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇన్నాళ్లు ఈ విమానాలను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నాం. అయితే తాజాగా ఈ విమానాల తయారీకి సంబంధించి ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రెండు కంపెనీలు 4 ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్లపై సంతకాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన ప్రధాన భాగాలు ఇకపై హైదరాబాదులోనే తయారు కాబోతున్నాయి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్లోనే వీటిని తయారు చేయనున్నారు. రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు ఫ్రాన్స్కు వెలుపల తయారు కావడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందంతో ఏరోస్పేస్ రంగంలో భారత్ గణనీయమైన అభివృద్ధి చెందుతుందని అంటున్నారు నిపుణులు. అయితే యుద్ధ విమానాల తయారీలో మరింత వేగం పెంచడానికి ఈ ఒప్పందం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. హైదరాబాదులోని తయారీ కేంద్రం నుంచి రాఫెల్ యుద్ధ విమానానికి సంబంధించిన కీలక విడిభాగాలను తయారు చేయనుంది. 2028 నాటికి రాఫెల్ విడిభాగాలు తయారయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో చేసుకున్న ఒప్పందాలపై డసాల్ట్ ఏవియేషన్స్ చైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ హర్షం వ్యక్తం చేశారు. ఇండియాలో సప్లై చైన్ను బలపరచడానికి తీసుకున్న ఇది కీలక నిర్ణయంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఆయన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్కు ధన్యవాదాలు తెలిపారు. తమ మద్దతుతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇండియాలో రాఫెల్ విమానాల తయారీని పెంచుతుందని ఎరిక్ చెప్పారు. కాగా రాఫెల్ యుద్ధ విమానాలు భారత రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకంగా మారాయి. ఈ మల్టీరోల్ యుద్ధ విమానాలు భారత వాయుసేన, భారత నౌకాదళం సామర్థ్యాలను పెంచాయి. 2016లో ఫ్రాన్స్తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత వాయుసేన కోసం 36 రఫేల్ యుద్ధ విమానాలను 59,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ విమానాలు 2019, 2022 మధ్యకాలంలో భారత్కు చేరాయి. అంతేకాదు ఏప్రిల్ 2025లో భారత నౌకాదళం కోసం 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారత్, ఫ్రాన్స్ మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది.